అండ్ వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి దానికి. బట్ ఒక డైరెక్టరు ఒక లాంగ్వేజ్ అంటే కథ చెప్పే ఒక సీన్ చెప్పే విధానం మారేది, అది దట్ ఈస్ సినిమాటిక్ లాంగ్వేజ్ నా డెఫినేషన్లో. అది చాలా ఇయర్స్ అయిన తర్వాత నేను సిద్ధార్థ డైరెక్షన్లో చూసాను. ఇప్పుడు స్టోరీ అనేది బాగుందా లేదా, ఎంత బాగుంది, ఎంత నచ్చుతుంది అనేది దట్ ఈస్ సంథింగ్ విచ్ అది ఆడియన్స్కి సంబంధించిన విషయం. అది నోబడీ కెన్ ప్రెడిక్ట్ దట్. బట్ యాజ్ ఏ ఫిల్మ్ మేకర్గా ఐ విల్ అండర్స్టాండ్ ద లాంగ్వేజ్ ఆఫ్ సినిమా, బికాజ్ అది టెక్నికల్ అండ్ జాబ్ కాబట్టి, యూనో, అండ్ దట్ ఐ ఫీల్ ఇస్ వెరీ యూనిక్ ఇన్ భైరవ గీత. చాలా మంది ఉన్న హీరోయిన్స్ నే మళ్ళీ రిపీట్ చేస్తుంటారు, బట్ విత్ యువర్ మోస్ట్ ఆఫ్ యువర్ ఫిల్మ్స్ యూ ఇంట్రడ్యూస్ న్యూ గర్ల్స్ టు ద కెమెరా. సో యూ ప్రిఫర్ ఫ్రెష్ ఫేసెస్ ఫర్ యువర్ న్యూ స్టోరీస్ ఆర్ సంథింగ్ లైక్ దట్? అంతకుముందేమో సేమ్ హీరోయిన్ అని మాటికి పెడతారండి, ఇప్పుడేమో మీరు రోజు అడుగుతున్నారు. నేను మార్చినప్పుడు పాయింట్ ఇది కదా, అంటే కాస్టింగ్లో ఆబ్వియస్లీ క్యారెక్టర్ సూటబిలిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఒక ఒక ఇమేజ్ లేని యాక్టర్ ఉన్నప్పుడు అండ్ ఆటోమేటిక్గా మీకు అంత రియలిస్టిక్ సెట్టింగ్లో ఉన్నప్పుడు మొత్తం అందరు నిజంగా అక్కడ నివసించే మనుషుల్లాగా ఒక ఫామ్ క్రియేట్ చేయడానికి కొత్త వాళ్ళు ఉన్నప్పుడు బిలీవబిలిటీ ఫ్యాక్టర్ చాలా పెరుగుతుందని నా ఒపీనియన్. గతంలో కూడా చాలా మందిని కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేశారు సార్, ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ని. బట్ సిద్ధార్థ విషయానికి వచ్చి సార్ చాలా నమ్మకం పెట్టుకున్నారు. అంతగా ఇంప్రెస్ చేయడానికి రీజన్ ఏంటి సిద్ధార్థ అంటే? అది ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు నేను చాలా డైరెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసి ప్రొడక్షన్ చేసి చాలా 30 years కెరీర్లో నాకు తెలిసి అట్లీస్ట్ 30-40 డైరెక్టర్స్ వచ్చి ఉంటారు నా దగ్గర నుంచి. బట్ ఇది స్పెషల్గా చెప్పడానికి ఇందాక చెప్పినట్టు ద లాంగ్వేజ్ ఆఫ్ సినిమా ఇస్ డిఫరెంట్. అది అందులో ఒక స్టోరీ వైజ్గా, సీన్స్ వైజ్గా నేను కొన్నిసార్లు ఇంప్రెస్ అయి ఉండొచ్చు, కానీ టోటల్ సినిమాటిక్ ఆస్పెక్ట్ మార్చడం అనేది ఫస్ట్ టైం చూసాను. సార్ మీరు సినిమాటిక్ లాంగ్వేజ్ కొత్తగా ఉందన్నారు, బట్ ట్రైలర్స్ ఒక సాంగ్ రిలీజ్ అయింది, అందులో కూడా మీ ఎక్కువ కనబడుతుంది మీ స్టైల్ ఆఫ్ ఫిల్మ్. అంటే అక్కడ దానికి కారణం ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సరే ఎక్కడో ఒక్క షాట్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే దాని మీద వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఇలాంటి ఎలిమెంట్స్ అనేవి వాటితో ఇంప్రెస్ అయ్యి నా దగ్గరికి వచ్చాడు ఫస్ట్. మీరు ఒక పర్టికులర్ డైరెక్టర్ని దగ్గరికి వెళ్ళారంటే ఎక్కడో మీ సెన్సిబిలిటీ కొంచెం మ్యాచ్ అవ్వటానికి, మ్యాచ్ అవ్వకపోతే మీరు వెళ్ళరు కదా. ఇప్పుడు నేను ఐ విల్ నాట్ గో అండ్ నేను అసిస్టెంట్ డైరెక్టర్ అయితే నేను రామ్ నారాయణ గారి దగ్గరికి వెళ్ళిపోయింది ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ ప్రాబ్లీ గో టు సంబడి నాకు నియరెస్ట్ సెన్సిబిలిటీ ఉన్నది. కానీ అది మీకు ట్రైలర్లో షార్ట్స్ వస్తాయి కాబట్టి అనిపించవచ్చు, కానీ వెన్ యూ సీ ద ఫిల్మ్ డెఫినెట్లీ నాకు తనకి ఉన్న ప్రైమరీ తేడా మీకు చాలా ఎక్కువ తెలుస్తుంది. ఎందుకంటే చేసేది నేను ఎప్పుడు చేయలేదు, ఐ కుడెంట్ ఎవర్ డూ దట్. రూరల్ అండ్ నేటివిటీ సినిమాలకు చాలా దూరంగా ఉంటాయి. అంటే ప్రేక్షకుల అభిరుచి మారిందని భైరవ గీత తీసారా, లేకపోతే నేటివిటీ సినిమాకి దూరం? నాకు అర్థం కాదు. అంటే రూరల్ బ్యాక్ డ్రాప్ కానీ నేటివిటీ సినిమా కానీ అంటే రొటీన్ ఫార్ములాకు చాలా దూరంగా ఉంటాయి. ఫార్ములాకి దూరంగా ఉంటాను, బట్ రియలిస్టిక్ అనేది నేను యాక్చువల్గా ఐ థింక్ దట్ ఐ బిలీవ్ ఇన్ ఇట్ మోర్. కానీ డెఫినెట్లీ అంటే ఎంత అంటే టెరైన్, ఈ రాయలసీమ ఇంటీరియర్ ఆరిడ్ రీజన్స్ అలాంటిది నేను ఎప్పుడూ చేయలేదు. అండ్ బట్ దాని మూలానే ఐ థింక్ ఇట్ ఈస్ లుకింగ్ విజువల్లీ సో డిఫరెంట్. No, except for the fact that it's a real story based on in 90, which happened in 91. What is Bhairava Geetha all about? See, I wouldn't say the story is anything new. The story is actually మీరు చాలాసార్లు విని ఉంటారు. ఇట్స్ అబౌట్ ఒక రిబెల్ అనేవాడు. ఎప్పుడైనా మనం ఎంతసేపు వి హియర్ అబౌట్ కులాలు, మతాలు, ఇలాంటి ఆస్పెక్ట్స్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైం ఉన్నోళ్ళకి లేనోళ్ళకి మధ్యన ఇప్పుడు ఎవ్రీ రిబెల్ స్టోరీ చే గౌరవ నుంచి తీసుకుని అక్కడి నుంచి రజాకార్ మూమెంట్ వచ్చాక ఎవ్రీవేర్ ఒక పర్టిక్యులర్ టైం ఒక చిప్పింగ్ పాయింట్ వచ్చినప్పుడు ఒక రెబెలియన్ అవుతుంది. ఆ రెబెలియన్కి ఒక కాజ్ ఉంటుంది. అంటే దేని మూలాన ట్రిగర్ అయ్యి దానికి వెళ్ళింది అనే ఒక కారణం మీరు తీసుకుంటే, ఈ భైరవ గీత దాంట్లో లవ్ స్టోరీ మూలాన వెళ్ళేది. ఒక పర్టిక్యులర్ లోవర్ స్ట్రాటా మనిషి ఒక హైయర్ స్ట్రాటా అమ్మాయితోటి ప్రేమలో పడినప్పుడు దాని కాజ్ తోటి ఒక క్యుములేటివ్ ఎఫెక్ట్ క్రియేట్ చేసి ఒక రెబెలియన్ స్టార్ట్ అయింది ఆ ఊర్లో. You want to project it more as a love story or more as an action story? I think they are very mixed, I think. ఎందుకంటే రీజన్ అది కాబట్టి దే వెరీ ఇంటిగ్రేట్లీ మిక్స్డ్.
What aspects of Siddharth's script especially convinced you to produce? యాక్చువల్గా స్క్రిప్ట్ సిద్ధార్థ్ గారు స్క్రిప్ట్ వంశీ అని తను రాశాడు, వంశీ కృష్ణ అని. అది నేను తను కూర్చునేది కొంచెం డెవలప్ చేసాను. ఇది యాక్చువల్లీ ఈజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ ద స్క్రిప్ట్. సిద్ధు బేసిక్గా మేకింగ్ స్టైల్ నేను కడప వెబ్ సిరీస్లో చూసాను ఫస్ట్. కడప వెబ్ సిరీస్ కంప్లీట్లీ కన్సీవ్డ్ అండ్ షార్ట్ బై హ్యాండ్. ఆ ఇంప్రెషన్ తోటి ఈ స్క్రిప్ట్ని తను తీస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఫస్ట్ అతనికి అసలు ఆఫర్ ఇచ్చాను. అంటే యూ హ్యావ్ కృష్ణవంశీ, పూరి జగన్నాథ్, శివనాగేశ్వరం, ఇంకా చాలా మంది నాకు చెప్పిన 30-40. బట్ ఇతన్ని ప్రైజ్ చేసినంతగా, ఇతన్ని ఫాలో చేసుకున్నంతగా ఎవరు చేయలేదు. షాకింగ్ గా అనిపించింది ఆ రోజు మీ స్టేట్మెంట్స్. వాట్ ఇస్ ద రీజన్ దట్ యూ హ్యావ్ షోన్? బికాజ్ ఐ రియల్లీ ఫెల్ట్ దట్ వెన్ ఐ సా ఇట్. నేను చూసినప్పుడు ఆ ఫీలింగ్ నాకు వచ్చింది. అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ పేపర్లో చదివిన సీన్ని ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్గా ఇలా ఉంటుంది అని నాకు రఫ్ ఐడియా వస్తుంది. సో నాకు మించి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా అది అతని కాంట్రిబ్యూషన్. వర్మ శిష్యుల్లో ఉత్తమ శిష్యుడు అనుకోవచ్చు. అతను శిష్యుడు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మరి అతను ఎంజాయ్ చేస్తున్నాడు. రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అనే ఒక ట్యాగ్ లైన్ ఎంజాయ్ చేస్తున్నాడు. దట్ హ్యాస్ కమ్ అవుట్. ఐ డోంట్ థింక్ హీ సేస్ దట్. ఎప్పుడెప్పుడు నా నుంచి బయటపడాలా అని చూస్తున్నాడు. మీ స్కూల్ నుంచి వచ్చిన ఒక నాకు తెలిసి ఫ్రైడే రిలీజ్ అయ్యే సినిమా ఆడిందంటే ఈ నెక్స్ట్ ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ అన్న నేను ఆశ్చర్యం. 500 కోట్లు 600 కోట్లు పెట్టిన సినిమాని మరీ చిన్న సినిమాగా ట్రీట్ చేశారు. అండ్ ఇట్ ఈస్ మెంట్ ఫర్ దట్. ఈ కైండ్ ఆఫ్ మీకు ఒక అలాంటి కైండ్ ఆఫ్ థింగ్ ఎనీథింగ్ ఇట్స్ మెంట్ ఫర్ చిల్డ్రన్. అంటే అది తప్పని అంటలేదు నేను. అది ఏదో నేను క్లెవర్గా అన్నాను కానీ చిన్నపిల్లల కోసం సినిమా తీసి తప్పింది పోతుంది కదా. మీకు క్యాచ్మెంట్ ఏరియా కూడా చాలా ఎక్కువ కదా. మనకి బిలీఫ్ ఉంది కదా, పిల్లలు అయితే పెద్దలు కూడా తీసుకొస్తారు. ఒక టికెట్ బదులు 5 టికెట్లు అవుతాయి అని మనం చిన్నప్పటి నుంచి ఉన్నాం కదా థియరీ. అండ్ విచ్ ఇస్ ద రీజన్ వై శంకర్ ఇస్ సచ్ ఏ సక్సెస్ఫుల్ డైరెక్టర్. మీ సినిమా గురించి మీరు మాట్లాడుకుంటే ఆ సినిమా గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏదో పబ్లిసిటీ కోసం. With Officer, I mean, I have a lot of hopes. Especially నాకు ఫ్యాన్స్ వాళ్ళు మీ అభిమానులు కానీ మీకు అడ్మైర్ చేసే వాళ్ళు కానీ దట్ యూ విల్ బౌన్స్ బ్యాక్. ఈవెన్ అజ్యూర్ దట్ విల్ బి హిట్. బట్ వాట్ వెంట్ రాంగ్ విత్ ద ఫిల్మ్? వాట్ వెంట్ రాంగ్ తెలిస్తే మళ్ళీ బాగా తీసుకోండి కదా. అంతే కదా. అంటే ఫిలిం అంటే చాలాసార్లు చెప్పిన ఆన్సర్ ఇది. ఫిలిం ఎప్పుడు కూడా ఒక్క పర్సన్ మనం అవ్వాలి. అట్లీస్ట్ ఒక 5-6 ఇంపార్టెంట్ పీపుల్ విల్ హ్యావ్ టు కమ్ ఇన్ టర్మ్స్ విత్. నేను నాగరాజు ఇద్దరు నన్ను సినిమా స్టోరీని కానీ తీసిన విధానం చూసిన తర్వాత కూడా. సో అది బ్యాక్ ఫైర్ అయినప్పుడు ఎనీబడి సేస్ ఎనీ రీజన్ నేను అనొచ్చు కానీ నేను ఇవ్వలేను రీజన్ ఇంకా. ఎందుకంటే ఆ రీజన్ నాకు తెలిస్తే ముందు ఉండేది కదా. ఇప్పుడు నేను 10 మంది అడిగితే 10 డిఫరెంట్ రీజన్స్ చెప్తారు దాని గురించి. సో ఇట్స్ లైక్ ఎ పోస్ట్ మార్టం. బ్యాక్ ఫైరింగ్ ఈజ్ అఫ్ కోర్స్ ఇట్స్ క్వైట్ న్యాచురల్ అండ్ కామన్. బట్ ఇంత రేంజ్లో డిజాస్టర్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఆఫ్ కోర్స్ నేను ఎలా యూజ్ చేస్తాను చేయాలా. సినిమాలో బ్యాడ్ ఉంది అని అనుకుని నిజంగా తెలిస్తే రిలీజ్ కూడా చేయం కదా సినిమా. But does the equation change when it comes to with Nag? అంటే సేమ్ ఉంటుందా లేకపోతే I mean I know that you've been best of friends for the longest years. బట్ ఈస్ నాగరాజన్ ఆల్సో బిలీవ్ నో. టూ డేస్ ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పాడు నేను చూసాను సినిమా నేను పర్ఫెక్ట్లీ హ్యాపీ విత్ ఇట్. సో ఆబ్వియస్లీ మేము ఇద్దరం కలిసి చేసినప్పుడు వీఆర్ ఓనింగ్ అప్ ద ప్రోడక్ట్. సో వీ కాంట్ బ్లేమ్ ఈచ్ అదర్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. అన్లెస్ మా ఒక యాక్టర్కి డైరెక్టర్కి మేకింగ్ టైంలో డిఫరెన్సెస్ వస్తే వేరే విషయం, ఒక ఒపీనియన్ డిఫరెన్స్. బట్ వీ బోత్ వర్ ఆన్ ద సేమ్ థ్రెడ్ ఇన్ ద ఫిల్మ్. టైంలో కంటే కూడా రిలీజ్ అయిన తర్వాత డిఫరెన్సెస్ వస్తాయి. అది రిలీజ్ అయిన తర్వాత ఎప్పుడు వస్తుందంటే అప్పుడు మీరు ఆల్రెడీ మీకు డిఫరెన్సెస్ ఉన్నప్పుడు అప్పుడు చెప్పలేరు, తర్వాత చెప్తారు. అంతేగాని ఇట్స్ నాట్ లైక్ దట్. కల్చర్ ఆఫ్టర్ రిలీజ్ యువర్ క్యాజువల్ అండ్ యూజువల్ ఎనీ హీటెడ్ డిస్కషన్ రిజల్ట్ గురించి. రిజల్ట్ హీట్ అండి. మీ ఇద్దరు నమ్మినప్పుడు ఎలా హీట్ డిస్కషన్ ఉంటుంది? ఎప్పుడు ఉంటుందంటే నేను అలా చెప్పాను నేను వినలేదు, ఇలా చేసాను అలా అనలేదు, అలాంటప్పుడు వస్తుంది మీకు డిఫరెన్స్. Ramna, the villain who play అంటే ఆఫీసర్గా ఒక చేశారు కదా సినిమా, ఐ జస్ట్ డోంట్ నో హిస్ నేమ్, బట్ ఇట్స్ కంప్లీట్లీ డబ్బింగ్ అవుట్ ఆఫ్ సింక్ ఉండండి. వై ఇస్ దట్? లైక్ ఫ్రమ్ యువర్ ఫిల్మ్ ఇట్ వాస్ లీస్ట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ యువర్ ఎండ్. సో ఇప్పుడు ఐ థింక్ చచ్చిన పవన్ ఇంకా చంపడం అనే అవసరం ఉందా? No, Ram garu, I admire your work. Point అది కాదు. See, it is what is happening is happening. Nothing I can say. దాని అది చెప్పినప్పుడు ఇప్పుడు ఆడియన్స్ అనేది
దే ఆర్ సీన్ ఇట్ ఫర్ 2 hours అండి. ఎనీ ఫిల్మ్ మేకర్ ఒక ఫిల్మ్ని మినిమం ఒక 1 year 8 months to 1 year చేస్తాడు. అండ్ ఐడియా నుంచి ప్రీ ప్రొడక్షను ఇది అది అని కావాలని జరిగే మిస్టేక్. సో ఆబ్వియస్లీ దర్ ఇస్ సమ్ మిస్టేక్ హ్యాపెన్. ఏదో ఆ టైంలో ఒక యాక్టర్ని తీసుకున్నప్పుడు ఒక్కొక్కసారి టెక్నికల్గా కొన్ని తను మాట్లాడిన దాంట్లో అంటే ఒక కాంటేషన్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి అవి మిస్టేక్ జరుగుతాయి. సో అది రిజల్ట్ ఏమైనా చేంజ్ తీసుకొచ్చింది సార్ మీరు? ఏం చేయాలి ప్రపంచంలో ఎవరో రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు నేను చాలాసేపు చెప్పి కాదు మార్చడం అంటే డెలిబరేట్గా నేను చేయనప్పుడు ఎలా తెలుస్తుంది అది? నేను చాలాసార్లు చెప్పినది బట్ నోబడీ విల్ లిసన్. నేను ప్రతి సినిమా ఐ మేక్ పుట్ ఇట్ యాజ్ మచ్ ప్యాషన్. ఆ సినిమా ఆడితే బాగా ఒళ్ళు దగ్గర ఉంచుకొని తీసాడు అంటారు, లేకపోతే రివర్స్ అంటారు. సో అంతేగాని బట్ నేను కాదు, ఏ డైరెక్టర్ అయినా డెలిబరేట్గా ఎందుకు తీస్తాడంటున్నా. యు ఆర్ మేకింగ్ ఎ డెసిషన్ టు మేక్ ఎ ఫిలిం. ఆడియన్స్ 100 రూపాయలు పెడుతున్నారు 2 గంటలు కూడా చూడకుండా వెళ్ళిపోవచ్చు మధ్యలో. బట్ యు ఆర్ డెడికేటింగ్ crores of rupees, your time and mental energy. Why will you do it deliberately? అప్పుడు రేపు ఒకవేళ నిజంగా నేను ఆఫీసర్లో మిస్టేక్స్ అని నాకు తెలిస్తే అది నెక్స్ట్ సినిమాలో ఆ మిస్టేక్స్ చేయకపోవచ్చు, కొత్త మిస్టేక్ చేస్తాం. అది కూడా మనకి రిలీజ్ అయ్యగా తెలుస్తుంది. మీలో ఇటీవల చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఇది తిరుపతి ట్రూ ఫెయిత్ అండి. మీలో వచ్చిన మార్పు, మీలో వచ్చిన ఆధ్యాత్మిక చింతన. నాలో ట్రూ ఫెయిత్ ఉందని మీరు నమ్ముతున్నారా? అదే కదా అది మీరు అడుగుతున్నారు రివర్స్ క్వశ్చన్. అది మీ నమ్మకం. బాగా నమ్మినట్టే కనపడతారు. ఏది నమ్మిన అక్షరంలో బాగా నమ్మినట్టే కనపడతారు. నమ్మినట్టుగా మంచి యాక్టర్ని కాబట్టి, డైరెక్టర్ని కాదు యాక్టర్ని కూడా కాబట్టి బాగా నమ్మిస్తారు. అందుకే వెంకటేశ్వర స్వామి కూడా పెట్టారా? కరెక్ట్ చెప్పండి సార్. దిట్ ఈస్ ఎ వెరీ బిగ్ పర్సెప్షన్ అబౌట్ ద గాడ్ అండ్ యూ, ఏ పర్సన్ ఆఫ్ యువర్ స్టేచర్ అండ్ యువర్ మెంటాలిటీ గెటింగ్ ఇన్ టు తిరుపతి అని గుర్తు పెట్టుకోవటం, గెటప్, అదేంటి కరెక్ట్ గా హౌ యు ఆర్ కమింగ్? వాళ్ళ కోసం చేశారా లేకపోతే సినిమా కోసం చేశారా? నేను ఆల్రెడీ చెప్పాను దాని గురించి. సంథింగ్ ఇప్పుడు ఎన్టీ రామారావు గారి ఒక ఆయన బర్త్ ప్లేస్, లేకపోతే ఆయన బర్త్ ప్లేస్ అంటే అనేది పార్టీ కానీ ఆయన పెళ్లి ఈజ్ గాట్ ఎ వెరీ హెవీ కనెక్షన్ టు తిరుపతి. సో ఈ సినిమా అలాంటి చోట నేను స్టార్ట్ చేసి, ఇప్పుడు నేను దేవుణ్ణి నమ్మను అని ఎప్పుడు చెప్పాల, భక్తుల్ని నమ్మనని చెప్పాను. ఆల్వేస్ మెయింటైన్ దిస్. ఐ హ్యూజ్ ఆర్టికల్ ఆల్సో ఇన్ రామిజం ఆన్ దిస్. నో, ఎందుకంటే నేను నమ్మకపోవడానికి ఒక కారణం ఏంటంటే, దేవుణ్ణి నమ్మితే నేను చేసే చాలా పాపాలు చేయలేను భయంతో. అందుకే నా తోచినవన్నీ చేసేసి నేను చచ్చిపోతున్నానని తెలిసి ఒక 5 నిమిషాల ముందు నారాయణ అంట. ఎందుకంటే మళ్ళీ ఛాన్స్ తీసుకోను. పైకి వెళ్ళేప్పటికీ డ్యాంగ్ ఉన్నాడు అనుకోడు. సి జోక్స్ అపార్ట్, ఇప్పుడు కన్నాశ్వర్ గారు ఒక కార్పెంటర్ ఉన్నారు. ఆయన మా ఫాదర్కి బాగా క్లోజ్. సో అన్నపూర్ణ స్టూడియోలో ఒక సెట్ వేసినప్పుడు నన్ను పిలిచి ఒక కొబ్బరికాయ కొట్టమని అడిగారు. నేను కొట్టాను, కొబ్బరికాయ కొట్టి ప్రసాదం తీసుకొని కాళ్ళకి. ఎందుకు చేశాను అది? కన్నాశ్వర కోసం చేశాను. సో దట్ విల్ మేక్ ఎ డిఫరెన్స్ ఫర్ హిమ్. నేను చేశాను. నాకు ఇట్ వోంట్ మేక్ ఎ డిఫరెన్స్ చేసినా చేయకపోయినా, బికాజ్ నా మైండ్ స్టేట్ వేరు ఉంటుంది. సో ఇక్కడ ద పీపుల్ ఆర్ ఇన్వాల్వ్ విత్ మీ. అది లక్ష్మీ పార్వతి గారు అవ్వచ్చు, లేకపోతే ఆ సినిమా మేకింగ్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు. వాళ్ళందరూ కలిసి చేసినప్పుడు నేను పెద్ద పోజు కొట్టి నేను రాను అని. సో అది టు ప్లీజ్ సంబడి. అట్ ద సేమ్ టైమ్ ఈవెన్ ద సోల్ ఆఫ్ ఎన్టీఆర్, అదే సోల్ ఉంటుందని. కానీ ఆ ఛాన్స్ ఎందుకు? మళ్ళీ నేను పోయి పైకి వెళ్తే ఒక తన్ను తంటే నన్ను. డూయింగ్ థింగ్స్ టు ప్లీజ్ సంబడి అనేటువంటిది మీ డిక్షనరీలో లేదు కదా? ఇది మీ డిక్షనరీలో లేదు. ఒకరిని ప్లీజ్ చేయడం కోసం ఏదైనా. That's not true. I do that a lot. నేను జనరల్ ప్రజలకు చేయను. పీపుల్ ఐ లైక్ ఐ డూ ఎ లాట్. ఓట్లేసే ప్రజలకు చేయను. You were in the running to helm NTR's biopic in the first place for a large part, but then Balakrishna, he gave it to Teja, and then it exchanged hands with Krish. Is it because that he didn't give you the film that you may making Lakshmi Sen here? That very superficial way of any film. నాకు ఇవ్వలేదా ఇప్పుడు నీకు చేస్తా. It's not at all. My interest was in this part of the story.
ఇది నా ఉద్దేశంలో ఒక హైలీ డ్రమాటిక్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటే ఎన్టీఆర్ గారి లైఫ్లో ఈ ఒక్క పార్ట్లో ఉందనేది నా నమ్మకం. అందుకని ఐ వాజ్ వెరాజ్ బాలకృష్ణ గారి ఆయన వర్షన్ దాంట్లో ప్రాబ్లీ దిస్ వోంట్ బి దేర్ ఆల్సో. ఎందుకంటే దే ఆర్ మేకింగ్ అబౌట్ హిస్ స్టార్డమ్, హౌ బికెమ్ అన్ యాక్టర్, హౌ బికెమ్ ఎ పాలిటీషియన్. ఈ డార్క్ పార్ట్ ఆఫ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ హిస్ లైఫ్ అది నాకు పర్సనల్గా అది ఇంట్రెస్టింగ్. సో ఎప్పుడు కూడా నేను అనుకున్న సబ్జెక్ట్కి వాళ్ళు అనుకున్న సబ్జెక్ట్కి దెర్ ఇస్ నో కనెక్షన్ అట్ ఆల్. సో ఇప్పుడు ఎలాంటి సినిమాలు ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ నో వే కుడ్ హావ్ కాస్టెడ్ బాలకృష్ణ గారు టు స్టార్ట్ విత్. It is very much So it is a completely different project. Sir, it is very much contradicting with the interest of the Balakrishna and the Telugu Desam Vargalu. ఈ పర్టికులర్ పార్ట్ ది డోంట్ వాంట్ టు, దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, ది డోంట్ వాంట్, ఈవెన్ దాని కారణంగా ఎంతో చేశారు వాళ్ళు. దానికి ఎగనెస్ట్ గా మీరు చేస్తారంటే ఇట్స్ ఇట్ గోయింగ్ ఎగనెస్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ బాలకృష్ణ అండ్ తెలుగుదేశం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసేది, నేను కొత్తగా ఏం చెప్పట్లేదు, ఎవరికి తెలియదు ఏం చెప్పట్లేదు. ఎవ్రీబడి నోస్ ద ఈవెంట్స్ విచ్ హ్యాపెండ్ ఎట్ దట్ టైమ్. సో యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ I have a right to put something which is there on the public domain. ఒక ఎమోషనల్ ఆస్పెక్ట్లో అది చేయటానికి నాకు ఒక ఇది ఉంది. సో నా ఇంట్రెస్ట్ తోటి నేను చేస్తాను. సార్ ఓకే చెప్పారా ఈ సినిమా తీయొద్దు అని ఏమన్నా ఫోన్ చేసిన? బాలకృష్ణ గారితో మీ ఈక్వేషన్ అంతకుముందు ఈ సినిమా కోసం కలిసినప్పుడు ఆ తర్వాత మళ్ళీ మీకు తీస్తున్న ప్రకటించడం మారి ఉండొచ్చు. నేను మాట్లాడలేదండి బాలకృష్ణ గారు. లక్ష్మీపార్తి గారితో మాట్లాడారా? ఏం చేశారు, ఏం చెప్పారు? అంటే ఈజ్ నౌ షీ ఈస్ గోయింగ్ టు బి ద హీరోయిన్ ఆఫ్ యువర్ ఫిల్మ్. హీరోయిన్ ఆఫ్ ద ఫిల్మ్ అంటే ఐ డోంట్ నో ద కరెక్ట్ ద వర్డ్ ఐఎమ్ నాట్ వెరీ షూర్ కరెక్ట్, బట్ డెఫినెట్లీ దిస్ ఇస్ అబౌట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్. రిలేషన్షిప్ ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, దాని మూలాన ఏమైంది అనేది యాక్చువల్ స్టోరీ. But that you have to see. According to the known fact, Chandrababu Naidu is the open villain in the episode. Everybody knows that. How you are going to project that character and Migata character, Harikrishna garu and villandaru kodanu, they played negative role against in the issue. Adi meer cinema joda. Ante natural ga small ga teeskunnatlo what is the అది వాట్ ఈస్ దాన్ని ఇప్పుడు చెప్పేస్తే సినిమా at least will it satisfy the interest of Lakshmi Parvati? I don't think it will satisfy. I don't know ఎవరి ఇంట్రెస్ట్ సాటిస్ఫై అవుతుంది. నా ఇంట్రెస్ట్ మాత్రం సాటిస్ఫై చేస్తాను. స్క్రిప్ట్ చూపించక మాత్రం నేను ఒప్పుకోను అని చెప్పి వెరీ ఓపెన్ గా చెప్పాలి. చూపించారు, నేను చూపించాను. చూపిస్తారా? చూపించకుండా నేను చెప్పాను, నన్ను ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికి కారణం ఇప్పుడు స్క్రిప్ట్ చూపెట్టడం అనేది మీనింగ్ లేదండి. మీకు వేరే స్క్రిప్ట్ చూపించి నేను వేరే స్క్రిప్ట్ తీస్తే మీరు ఏం చేస్తారు? నా మీద నమ్మకం ఉంటే, నా ఇంటెన్షన్ కరెక్ట్ అని మీరు పర్మిషన్. అంతేగాని నేను మోసం చేసే ఉద్దేశం అంటే నేను రాంగ్ స్క్రిప్ట్ చూపెడతాను మీకు. What were the reasons that led Balakrishna not to give you the project in the first place? No, see, it was in a very initial stage, very casual discussion. It never went beyond a certain point. Okay. Yeah. Casting గారిని ఫైనలైజ్ అయ్యారని అందరు కొత్తలు. Yeah. Including Lakshmi? Including, yeah. Did you finalize everyone? Mostly January end, February mid. ఆల్రెడీ స్టార్ట్ అయ్యి చేస్తున్నారు. Yeah. అంత అయిపోయిందా? సగం లేదు, సమ్ పార్ట్. డార్క్ పార్ట్ ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తారా సార్? అంటే ఉన్నది ఉన్నట్టు అంటే ఇప్పుడు 10 పర్స్పెక్టివ్స్ ఉంటాయి ఏం జరిగిందని. అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు ఆబ్వియస్లీ. యా. ఇప్పుడు అందులో ఉన్న క్యారెక్టర్స్ లో ఇందులో ఏమేమి ఉంటాయి? అందులో ఉన్న ఏ క్యారెక్టర్స్? చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ, 50% ఆఫ్ ద ఇండస్ట్రీ ఇస్ యాక్టింగ్ ద క్యారెక్టర్స్. మీ దాంట్లో క్యారెక్టర్? నా దాంట్లో లక్ష్మీ పార్వతి గారు ఫస్ట్ టైం ఆయన కలిసినప్పుడు సినిమా స్టార్ట్ అవుతుంది. ఆ టైం నుంచి ఉన్న ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అంతా ఉంటారు మొత్తం. ఎండ్ దాకా ఉంటుందండి. ఎండ్ దాకా. మీరు ఈ సినిమా కోసం చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ని ఒక వ్యక్తిని సెర్చ్ చేసి పట్టుకున్నాను, అతను చేస్తున్నాడండి. నేను యాక్చువల్గా నలుగురిని నేను సెలెక్ట్ చేశానండి. అంటే అది ఆడిషన్ టైంలో చేసింది. బట్ దట్ పర్సన్ ఇస్ నాట్ డూయింగ్. ఐడెంటిఫైడ్ క్యారెక్టర్స్, ఈ క్యారెక్టర్ ఇది అని అనుకోవడానికి వీలుండేలాగా రెగ్యులర్ ఆర్టిస్ట్ ఎవరిని ఎందుకు తీసుకోలేదు? యూ డోంట్ వాంట్ టు గో విత్ ద రెగ్యులర్ ఆర్టిస్ట్ ఆర్ యూ వాంట్? ఐ డోంట్ వాంట్. అంటే స్టార్ డమ్ అవసరం లేదా? కాస్టింగ్ వెయిట్ అవసరం లేదా? ఈ సినిమాకి అవసరం లేదని నా ఒపీనియన్.
కాంట్రవర్సీ ఇట్సెల్ఫ్ ఇస్ ద పేయింగ్ ఎలిమెంట్. అంటే ఇప్పుడు ఫిబ్రవరిలో ఇప్పుడు చూస్తున్న లెక్క ప్రకారం చూస్తే కనుక ఒక పక్కన మీరు, ఓ పక్కన మహానాయకుడు, ఇంకో పక్కన యాత్ర, దాదాపుగా అన్ని ఫిబ్రవరి ఫస్ట్ వీక్ ఆ టైంకి ప్రొజెక్ట్ చేస్తుంది. కాన్స్టిట్యూషన్ నాట్ రియలీ ఆ టైం అవుతుంది సినిమా కోఇన్సిడెంటల్గా. వైఎస్ఆర్ స్పీపీ స్పాన్సరింగ్ అనే దానికి ఏంటి? Is it true? How far it is true? నాట్ ట్రూ. అదే ఇప్పుడు నేను అబద్ధం చెప్పే ఉద్దేశం ఉంటే కాదు అని చెప్పా. ఇంకా అప్పుడు హౌ ఈజ్ ఇట్ ట్రూ అని అంటే ఏం చెప్పాలి? But the person who is making it is from వైఎస్ఆర్సీపీ కదా. యా ఇప్పటిదాకా వెనక్కి గతంలో చేస్తానని చెప్పి ఆగిపోయి మళ్ళీ అగైన్ యూ హ్యావ్ కమ్ ఆన్ టు ద బోర్డ్ అంటే బోర్డ్ అంటే ఇట్ ఈస్ ఓన్లీ ఇట్స్ వెరీ ఆగిపోయి మళ్ళీ చదవడానికి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏం సంబంధం? అంటే అటు నుంచి బ్యాకింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది అనేటువంటిది ఒక. అప్పుడు కూడా అన్నారు వైసీపీ, అప్పుడు వైసీపీలో ఇప్పుడు వైసీపీలో ఉంది. For a large part of Vangavati, you are not on sets. You are still for directing the film. With this, ఇది కూడా అలైన్ చేస్తున్నారు. You are on the sets mostly. ఏంటి సార్ మీరు ఓటేస్తున్నారా? నేను నా లైఫ్లో ఎప్పుడు ఓటేయాల, నా జీవితం మొత్తం గర్వంగా చెప్తున్నారు. గర్వంగా, ఎందుకంటే ఐ డోంట్ బిలీవ్ ఇట్ మేక్స్ ఎ డిఫరెన్స్ ఎవరున్నా పవర్లో. ఎంటైర్ నేషన్ లో కానీ పెద్దవాళ్ళందరూ కానీ ఇన్ ద డెమోక్రసీ యూజ్ యువర్ ఓటు యొక్క విలువ తెలుసుకోండి వేయండి అని చెప్తుంటే నాకు చిన్నప్పుడు నాకు చెప్పారు, నేను విన్నా. లైఫ్లో లేదు. ఐ బిలీవ్ అంటే నేను నాకు ఓకే ఎవరున్నా వాళ్ళు చెప్తే నేను చేస్తాను. నేను లా అబైడింగ్ సిటిజన్ అండి. నాకు పాలిటిక్స్ గురించి నాకు తెలియదు. నేను ఐ డోంట్ హ్యావ్ ద టైమ్ టు అండర్స్టాండ్. ఐ డోంట్ హ్యావ్ టు టైం ఒక మనిషి గురించి తెలుసుకోవడానికి నాకు టైం లేదు. నాకు ఎవరున్నా ఓకే, ఇప్పుడు నా పని నేను చేసుకుంటూ ఉంటాను. నాకు ఈ పార్టీ ఉందా, ఆ పార్టీ ఉందా, ఈ ఎమ్మెల్యే ఉన్నారా, దాంతో నాకేం డిఫరెన్స్ పడదు అసలు. ఒకవేళ వాళ్ళు ఏదో లాస్ చేంజ్ చేస్తే నేను లా అబైడింగ్ సిటిజన్ కాబట్టి వాళ్ళు చెప్పిన బట్టి నేను నడుచుకుంటాను. మళ్ళీ మరి మీరేమో పక్కనేమో ప్రపంచంలో జరిగేటువంటి సమకాలీన అంశాల మీద సినిమాలు తీస్తూ ఉంటారు. నాకు ఇంట్రెస్ట్ వాటి మీద, నాకు ఇంట్రెస్ట్ ఉన్న వాటి మీద నేను దృష్టి పడతాను. నేను అమెరికన్ పాలిటిక్స్ ఫాలో అవుతాను. నేను రాష్ట్ర అండ్ దేశ పాలిటిక్స్ ఫాలో అవుతాను. అదేం తెలియదు, నేను ఫాలో అవుతున్నా అంతే. ఇండియన్ అమెరికన్ పాలిటిక్స్ మీద మీరు ట్రంప్ మీద చూసినప్పుడు మీ కామెంట్ ఏంటి? చేస్తాను ఉంటాను, కామెంట్స్ చేస్తాను ఉంటాను. ట్రంప్ గెలుస్తాడని నేనే ఫస్ట్ చెప్పాను ఇండియాలో. అట్లీస్ట్ ప్రసెక్యుడేషన్ తీసేసుకోవచ్చు, లేకపోతే వలస విధానంలో మార్పులు తీసుకొస్తున్నాడు, ఇవన్నీ చేస్తున్నాడు కదా. దాని మీద కూడా మళ్ళీ దాని మీద కూడా మళ్ళీ మీరు ఇప్పుడు ఏమైనా లేటెస్ట్ ఏమన్నా నేను చెప్తానే ఉంటాను ఏదో ఒకటి. నేను చూడలేదు ట్రంప్ గురించి. సో మోర్ దాన్ మోడీ యు లవ్ ట్రంప్. I'm interested. Love is not the point. I'm interested. Interest is not the biggest powerful, most powerful person. America is the most powerful country కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే మనకి ఒరిస్సా మీద ఎందుకు ఇంట్రెస్ట్ ఉండదో అలాగా. పవన్ కళ్యాణ్ నిలబడితే ఓటేస్తాన్నారు సార్. పవన్ కళ్యాణ్ నిలబడితే క్యూలో నిలబడి మరి ఓటేస్తారు. ఏదో రకరకాలుగా పేలాపనలు చేస్తూ ఉంటుంది. అన్ని సీరియస్గా తీసుకుంటే ఎలాగా వేలాపనలు. మీటూ నేను ఒక్కడిని లేని చూసారు. అదే మొత్తం ఏమో కాదు, నా మీద అందరూ చెప్పి రామ్ ఇలాంటి వాడు అలాంటి వాడు నేను తప్ప అందరూ ఉన్నారు. చెప్పడానికి కూడా భయపడ్డారు వాళ్ళు. ఏంటి లవ్ చేస్తుంటారు కాదు నిజంగా షాక్. మొత్తం బాలీవుడ్ లో అసలు రామ్ గోపాల్ మొత్తం అందరూ వచ్చారు. దానికి కారణం ఏంటంటే నేను ఓపెన్ గా చెప్తాను. మీరు చెప్పని వాళ్ళు అది నేను చాలా పవిత్రుడిని అన్నం తిరుగుతారు, కానీ నేనేమో పొద్దున్న లేగిస్తే నేను థైస్ గురించి మాట్లాడతాను, లేకపోతే జిఎస్టీ సినిమా వేస్తాను. నాకేంటి మీటూ ఇంకా అది కాదు. మేల్ మ్యూటూ ఒకటి స్టార్ట్ అయింది కదా, మీరే అని పెట్టే అవకాశం. మేల్ నన్ను ఎరాస్ చేశారు. మీ శిష్యుడిగా పరిచయమైన అజయ్ బాబు పెద్ద హిట్ కొట్టాడు. రీసెంట్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా మీ బ్యానర్ లో మీ నేమ్ తో సినిమా చేయాలని ఉంది, చేస్తే బాగుండని. సో చేసే ఆలోచన ఏమైనా ఉందా? నేను తను కలిసి ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను పిక్చర్. ఓకే. 26/11 కరెక్ట్గా వాళ్ళ 10 years కంప్లీట్ అయింది. సినిమా కూడా తీసారు.
మర్చిపోయింది నా సినిమా అంటే సంఘటన జరిగిందని మర్చిపోయా, సినిమా మర్చిపోయా? సినిమా మర్చిపోయా. నేను అసలు ఫైనల్ మిక్సింగ్ అయిన తర్వాత నాకు ఏ సినిమా గుర్తున్నారు అసలు. నేను అంటే ఐఎమ్ ఆల్రెడీ మూడ్ ఆన్. 10 years అయిపోయినారు. ఎగ్జాక్ట్లీ. One of your best products for మీ 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 బాగా తీసిన సినిమాల్లో ఒక సినిమా 2008లో వచ్చింది అది. జరిగింది. అది ఇన్సిడెంట్. నేను నా సినిమా ఏమన్నా దాని క్వశ్చన్ దాని మీద అంటే అది నాకు ఒక ఫనీ థింగ్ ఏంటంటే నేను దాని రీసెర్చ్లో ఒక కమిషన్ వేసాను దాని మీద, ధవన్ కమిషన్. నేను ఆయన కలిసినప్పుడు ఇప్పుడు ఎంత ప్రిపేర్డ్గా ఉన్నాం అంటే జరిగిన తర్వాత అని నేను ఒక 4-5 years బ్యాక్ అడిగాను. అంటే వీఆర్ వెరీ ప్రిపేర్డ్ ఫర్ వాట్ ఆల్రెడీ హ్యాపెన్ అన్నారు. అంటే ఏంటి, ఎక్కడైతే వాళ్ళు దిగారో కాఫర్డ్ మార్కెట్ కులావా దగ్గర, ఇప్పుడు అక్కడ 2 పోలీసులు పెట్టారు. గన్స్ పట్టుకోవాలి అక్కడ వాళ్ళు కొంచెం 200 meters వెళ్తే అవ్వలేడు అక్కడ. అండ్ అటువైపు వచ్చి ఆగితే, ఎందుకంటే మీరు బాంబే కోస్ట్ లైన్ ఇంపాసిబుల్, ఎలా ఏం పెడతారు, ఎవరిని పెడతారు. కానీ ఇక్కడ ఎందుకు పెట్టారు, విజిటర్స్ వచ్చినప్పుడు చూపెడతారు ఇలా అక్కడ దిగారని. ఇప్పుడు కూడా ఎవరు లేకపోతే ఇప్పుడు కూడా ఎవరు పెట్టలేదు అని అంటారని వాళ్ళ కోసం ఇతను పెట్టారు. సో ఒకవేళ అదే రూట్లో వస్తే ఫస్ట్ వాళ్ళిద్దరిని చంపేస్తారు. అక్కడ స్టార్ట్ సీన్ 1 అక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఐ మీన్ ఇట్ సీమ్స్ ఫనీ, బట్ అది టెర్రరిస్ట్కి బిగ్గెస్ట్ వెపన్ సర్ప్రైజ్. ఇప్పుడు మీకు ట్యాంక్స్ పెట్టారు గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర, అక్కడ వాళ్ళ లోపల కూర్చుని వాళ్ళు చూడాలి. గౌక్కునేలాగా షూట్అవుట్స్ అయినా స్టార్ట్ అయితే వాళ్ళ లోపల ఉంటారు, వాళ్ళు షూట్ చేయలేదు కాబట్టి దే కెన్ టార్గెట్. వాళ్ళు ఏంటి 90% బయట కూర్చొని టీ తాగుతూ ఉంటారు ట్యాంక్లో. ఎందుకంటే మీరు సినిమాలో అంటే మీరు ఒక 30 seconds షార్ట్ చూపెడతాం ట్యాంగ్ అని మ్యూజిక్ వేసి. రియల్ లైఫ్లో మీరు కూర్చుని లోపల ఆగా ట్యాంక్ లోపల ఆడ వస్తాడా, రేపు వస్తాడా, వారం వస్తాడా, నెల వస్తాడా, సంవత్సరం వస్తాడా, అసలు రాడా, ఎలా వెయిట్ చేస్తారు? సో అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు శుభ్రంగా అంటే మనం అక్కడ లేమని, మనం అక్కడ లేకపోతే థ్యాంక్స్ రా గాడ్, థ్యాంక్స్ రా భగవంతుడు అని ఊరుకుంటుంది తప్పిస్తే ఏమి చేయలేదు. నాకు ఒక యాంటీ టెర్రర్ స్క్వాడ్ ఆఫీసర్ చెప్పారు, మనం సేఫ్గా ఉండటం వాళ్ళే డెసిషన్, అంతేగాని మనం ఏం చేయలేదు దాని గురించి. వాళ్ళు చేయకూడదు అంటే మనకి, కానీ మనం వెళ్ళి ఆపే సీన్ లేదని. ఇటువంటి ల్యాప్సెస్ మీద మళ్ళీ ఇటువంటి ఏదైనా మళ్ళీ ఒక స్టోరీ ల్యాప్సెస్ ఇట్స్ నాట్ పాసిబుల్ అని. అదే ఇప్పుడు మనకి ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఉంది, ఇది వాళ్ళు వస్తున్నారు. ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, ఎవడో చెప్తాడు టెర్రరిస్ట్ ఇన్ఫిల్ట్రేట్ అవుతున్నారు త్రూ వాటర్ అని. అలాంటి 50-100 వస్తాయి రోజుకి యాంటీ టెర్రర్ స్క్వాడ్. ఏది సీరియస్గా తీసుకుంటారు, ఏది వెళ్ళి ఏం చూస్తారు ఎవరు. ఒక $500 to $800 వస్తూ ఉంటాయి ఒక పోర్ట్కి, 2 points ఉన్నాయి. మీరు $1,000 వెళ్ళి ఏం చెక్ చేస్తారు, ఎవరిని చెక్ చేస్తారు? ఆ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాదు కూడా తెలియదు. ఎంతమందిని డిప్లాయ్ చేయగలుగుతారు మీరు అసలు? సో ఇండియా స్టిల్ ససెప్టబుల్. ఆఫ్ కోర్స్ అంత పెద్ద అమెరికా కూడా ఇట్ కుడెంట్ స్టాప్ ది 9/11 వరల్డ్ ట్రేడ్ సెంటర్ అటాక్. సంజయ్ దత్ గారు బయట ఉన్నారు, ఈ సినిమా ఎప్పుడు సార్? ఐడియా లేదండి.